నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. సుప్రీంకోర్టు ఒక ప్రధానమైనటువంటి అంశం మీద ఏప్రిల్ 7వ తారీఖు నుంచి సమీక్ష నిర్వహించనుంది. అందులోనూ ప్రధానంగా శబరిమలలో మహిళల ప్రవేశానికి సంబంధించి 2018లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద 67 పిటిషన్లు దాఖలయ్యాయి. వాటి మీద తుది నిర్ణయం తీసుకోనుంది. దీంతో పాటుగా వివిధ మతాలకు చెందినటువంటి ప్రార్థనాలయాల్లో మహిళల ప్రవేశానికి సంబంధించినటువంటి అంశంతో పాటుగా మహిళలకు మత స్వేచ్ఛ గురించి జరుగుతున్నటువంటి చర్చ మీద కూడా ఈ 9 మందితో కూడినటువంటి ధర్మాసనం ఒక తుది నిర్ణయం ఇవ్వనుంది. ఏం జరగబోతోంది, ఎలాంటి నిర్ణయాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాతిల్ గారు. సార్ నమస్తే. సో 2018 అంటే ఇప్పటికి 5 ఏళ్ల నుంచి అది పెండింగ్లో ఉంది. అప్పుడేమో 5 సభ్యులు ఉన్నటువంటి ధర్మాసనం ఏమో యాక్సెప్ట్ చేసింది, గో హెడ్ అని ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ తర్వాత బోల్డన్ని అభ్యంతరాలు వచ్చాయి. ఇప్పుడు 9 మంది సభ్యుల ధర్మాసనం, ఇదేనా లార్జెస్ట్ ధర్మాసనం 9 మంది సభ్యులతో ఉండేది?